మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం అధికంగా వింటున్న కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే బేసిక్గా చిన్న వాళ్ళల్లో నుంచి పెద్ద వాళ్ళ వరకు రేర్గా, ఇంతకు ముందు కాలంలో అసలు క్యాన్సర్ అనే డిసీజెసే రేర్ కేసెస్, ఎక్కడో 1, 2, 3 అని చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ మనము ఎన్నో కేసెస్ అండి, కౌంట్లెస్ కేసెస్ చూస్తున్నాం. మనం ఏదైనా చిన్న యూట్రస్ స్కానింగ్ కానీ, పెల్విక్ స్కానింగ్ కానీ, మనం క్లినికల్ ఎగ్జామినేషన్ కోసం బ్రెస్ట్ కోసం వెళ్తే బ్రెస్ట్ క్యాన్సర్స్ అని రకరకాల క్యాన్సర్స్. అసలు క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు క్యాన్సర్స్ రాకుండా మనం ఎలా నియంత్రించుకోవచ్చు, అసలు ఏం కైండ్ ఆఫ్ ఫుడ్లు తినడం వల్ల, స్ట్రెస్ లేకుండా బాడీని మేనేజ్ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయడం వల్ల, అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల అసలు మనకి క్యాన్సర్ అనేదే రాదండి. అఫ్కోర్స్ కొద్దిగా మనకి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట రావడానికి. అలాంటప్పుడు మనం ఇంకా కాన్షియస్గా ఉండాలి, మనం ఇంకా జాగ్రత్తగా ఇప్పుడు మనం చెప్పే ఫుడ్స్ కానీ, యోగాసనాస్ కానీ, ప్రాణాయామ కానీ, స్లీప్ ప్యాటర్న్స్ కానీ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అసలు క్యాన్సర్ అనేది మన దరిదాపుల్లో కూడా రాదంటాను నేనైతే. కొన్ని కేసెస్లో అన్ఎక్స్పెక్టెడ్లీ పాపము అసలు వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, సమ్హౌ ఎక్కడో బాడీలో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్, ఓవర్ థింకింగ్ వల్ల కూడా మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ స్టేజ్ 1 క్యాన్సర్ అని, స్టేజ్ 2 క్యాన్సర్స్ అని, ఆ క్యాన్సర్స్ అనేవి డయాగ్నోస్ అవుతున్నాయి మనకి. సింపుల్ థింగ్ అండి, ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ క్యాన్సరే కాదు, ఏ వ్యాధి కూడా మన శరీరం వరకు రాకుండా కాపాడుకోవాలంటే మన యాంటీబాడీస్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. యాంటీబాడీ స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలంటే మనం రిచ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సరస్ ఇవన్నీ మనం ఎక్కువ ఫ్రూట్స్లో మనకు బాగా దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. సో నేను ఒక్కటి చెప్తాను, ఏ వ్యాధి రాకుండా ఉండాలంటే ఫస్ట్ వెరీ సింపుల్ థింగ్స్లో మనం 6 పాయింట్స్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం ఎంత వాటర్ తాగుతామో కౌంట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యాధికి కనెక్ట్ అయి ఉంటుందండి మనం వాటర్ సరిగ్గా తాకపోతే. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం బేసిక్గా క్యాన్సర్స్ రాకుండా మనం ఎలా క్యూర్ చేసుకోవాలి, బాడీని ఎలా హెల్దీగా ఉంచుకోవాలనేది. క్యాన్సర్స్ అంటే ఇంకా దాని వెనకాల ఎన్నో రకాల వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులు కూడా రాకుండా కాపాడుకోవడానికి మనం చెప్పుకుంటున్న టాపిక్ ఇది. సో త్రూఅవుట్ ద డే అట్లీస్ట్ మనం వాటర్ ఎంత తాగుతున్నామండి కౌంట్ చేసుకోండి ఒకసారి. మనం పొద్దున్న నుంచి నైట్ వరకు ఒకసారి కళ్ళు క్లోజ్ చేసుకొని ఎంత వాటర్ తాగుతున్నాం చూసుకోండి. మ్యాక్సిమం కౌంట్ చేస్తే 1.5 లీటర్తో కొంతమంది, 2 లీటర్స్ కొంతమంది, కొంతమంది అసలు మేము ఎప్పుడు వాటర్ తాగుతున్నాం కూడా గుర్తులేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది మన దగ్గరికి వస్తుంటారు పేషెంట్స్, ఏ రకమైన ఇబ్బందితో వచ్చినా సరే ఫస్ట్ వాటర్ ఎంత తాగుతున్నారని అడిగితే వాటర్ మనం పర్ డే ఒక 4 లీటర్స్ అంటే, లేకుండా 4 గ్లాసెస్ కంటే ఎక్కువ తాగట్లేదు అంటే అందుకే వస్తాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఏ వ్యాధి అయినా సరే రాకుండా ఉండాలంటే మనం మేజర్ థింగ్ ఏం చేయాలి, మనం వాటర్ ఎప్పటికీ మన బాడీని బట్టి మన హైట్ అట్లీస్ట్ 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలండి వాటర్. ఎంత వాటర్ తాగుతామో అంత క్లీన్గా ఎలిమినేట్ అవుతాయి టాక్సిన్స్ మన బాడీ నుంచి. స్వెట్ ద్వారా కొన్ని ఎలిమినేట్ అవుతాయి మన బాడీలో, యూరిన్ ద్వారా కొన్ని ఎలిమినేట్ అవుతాయి, మోషన్ ద్వారా కొన్ని ఎలిమినేట్ అవుతాయి. ఇవన్నిటి ద్వారా మనకి ఎలిమినేషన్ అనేది క్లీన్గా ఉంటుంది. అప్పుడు మనకి పెల్విక్ క్యాన్సర్స్ అంట, లేదంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంట. సో ఈ క్యాన్సర్స్ అనేవి రాకుండా కాపాడుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే మనం వాటర్ సరిగా తాగడము. అండ్ వాటర్లో కూడా తులసి వాటర్, పుదీనా వాటర్, సినమన్ వాటర్, లవంగ వాటర్, తర్వాత ఇలాంటి కైండ్ ఆఫ్ లెమన్ వాటర్, ఇవన్నీ మనము ఇప్పుడు ఎలాగో మనం త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. నేను ఎలా డివైడ్ చేయమంటానంటే వాటర్ని ఒక 1 లీటర్లో తులసాకులు 4-5 ఆకులు వేసేసి ఆ వాటర్ని ఫినిష్ చేయాలి. ఇంకా మళ్ళీ ఇంకొక 1 లీటర్లో దాల్చిన చెక్క ముక్కలు 2 లేదా 3 ముక్కల్ని నీళ్ళు వేసుకొని ఆ సోకుడు వాటర్ తాగాలి. ఇంకా నెక్స్ట్ ఇంకో వాటర్లో జీలకర్ర కూడా నీళ్ళు వేసి లైట్గా మరిగించి, ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కొద్ది జీలకర్ర పుదీనాకు లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ని కంటిన్యూ చేయడం. ఇంకా నెక్స్ట్ 4th వాటర్లో మనము 4 లీటర్స్ వాటర్లో ఇంకొద్ది బీట్రూట్ ముక్కల్ని 4-5 ముక్కల్ని వేసేసుకొని ఆ వాటర్ తాగడం. చూసారా, 4 రకాల వాటర్ని ఇలా డివైడ్ చేసుకుని తాగండి. చూడడానికి కూడా మనం ఈరోజు తులసి వాటర్ మార్నింగ్ ఫినిష్ చేసాం, అలా మనం చూసుకుంటాం ఇలాగా. ఓకే, జీరా పుదీనా వాటర్ తాగాం, బీట్రూట్ వాటర్ తాగాం, మింట్ లీవ్స్ వాటర్ తాగాం, ఇలా ఉన్నాయనుకోండి మనం కంప్లీట్గా ఫినిష్ చేయొచ్చు. అలాగా 4 లీటర్ వాటర్ మనిషి ఎప్పుడైతే తాగడం స్టార్ట్ చేస్తారో అది యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుందండి. డెఫినెట్గా వాటర్ ఇంటేక్ పెంచుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యోగా. ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే 1 అవర్ యోగా చేయండి. యోగా చేస్తే మన బాడీలో ఎంత పవర్ వస్తుందండి. డెఫినెట్లీ మన బాడీలో ఏ రకమైన డిసీజెస్ రాకుండా
మన బాడీని హెల్దీగా ఉంచడానికి, మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని కూడా హెల్దీగా ఉంచడానికి యూజ్ అయ్యేదే బ్యూటిఫుల్ థింగ్ యోగా. యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ మేము మన లైఫ్లో. ప్రతిరోజు మార్నింగ్ యోగా చేసుకోవడం, దాంతోపాటు ప్రాణాయామ చేసుకోవడము, అండ్ కొద్దిగా మనం మెడిటేషన్స్ చేసుకోవడము. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుందో, ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోతుందో, మన బాడీలో రిలీజ్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మెడిటేషన్ చేసుకోవడం, కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, ప్రశాంతంగా పడుకోవడము, లైఫ్ని చాలా ఈజీ వేలో మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేస్తే ఆ 1 అవర్ యోగా రిమైనింగ్ 23 అవర్స్ని మన బాడీని హెల్దీగా ఉంచి ఏ రకమైన ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. మన బాడీలో యాంటీబాడీస్, ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచాలి కదా. ఆ స్ట్రాంగ్గా ఉంచడానికి మనం వాటర్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో యోగా కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎన్ని రకాలు, నేను మార్నింగ్ చాలా వరకు చెప్తుంటాను, అసలు క్యాన్సర్స్ రాకుండా బాడీని హెల్దీగా ఉంచడానికి రోజు ఇందండి పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, ఇంత ఉసిరికాయ ముక్క, ఇంత చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జు అంతా పిండేసి జ్యూస్ తాగండి. ప్రతిరోజు తాగండి మీ జ్యూస్. ఈ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది, బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, గట్ హెల్దీగా ఉంటుంది. అండ్ అల్లం వేస్తున్నాం మనము, ఆ ఉసిరికాయ వేస్తున్నాం కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, మోస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఈ 5 రకాల కాంబినేషన్ జ్యూస్ మిమ్మల్ని మార్నింగే తాగడం వల్ల, ఇది కూడా మార్నింగ్ మంచిగా తాగడం వల్ల, ఒక పెద్ద జ్యూస్ గ్లాస్ తాగితే ఏ రకమైన కంప్లైంట్స్ రావు. నాట్ ఓన్లీ క్యాన్సరే కాదు, ఏ రకమైన వ్యాధులు మనకు రావు. ఆ జ్యూస్ రెగ్యులర్గా తాగడము. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినా కూడా మనం రెగ్యులర్గా జంక్ ఫుడ్స్కి, ప్యాకెట్ ఫుడ్స్కి కంపల్సరీ అవాయిడ్ చేయండి. 70% రీజన్ మన బాడీలోకి క్యాన్సర్స్ రావడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్స్. మనం బయటకు వెళ్తున్నాం, తినేస్తున్నాం, వస్తున్నాం, అక్కడ ఏం కలుపుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా మనకు తెలియదు. అట్లీస్ట్ మనం ఇంట్లో వండుకుంటున్నప్పుడు ఎంత క్లీన్గా వండుకుంటుంటాం, దానికే మనం చూడడానికి ఇంకా చాలా పర్ఫెక్ట్ ఉండాలి అనుకుంటాం. అది మనము వారం అంతా ఇంట్లో పర్ఫెక్ట్గా హెల్దీ ఫుడ్, తక్కువ ఆయిల్స్ వేసి, కారం ఉప్పులు ఎక్కువ లేకుండా హెల్దీగా మెయింటైన్ చేసుకొని, 1 డే చీట్ మీల్ అని చెప్పి బయటికి వెళ్ళేసి ఆ జంక్ ఫుడ్ అంతా తినేసి వచ్చి ఈ వారాన్ని మొత్తం మనం ఇది చేసేస్తుంది అనమాట. ఈ వారంలో చేసిన మంచి పని అంతానే ఆ ఒక్క చెడ్డ పని మనల్ని ఇది చేసేస్తుంది, వ్యాధులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి వారం మొత్తం కాదు, ప్రతిరోజు హెల్దీ ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్స్ వదిలేసేయాలండి. జంక్ ఫుడ్ వల్ల పెద్ద పెద్ద వ్యాధులు వస్తున్నాయంటే మనం వదిలేయాలి. ఓన్లీ తిన్నాక దిగిపోయి మోషన్లు వెళ్ళిపోయేదానికి జంక్ ఫుడ్స్లో క్రేవింగ్స్, ఇవి తినాలి ఎందుకు మనం డిసీజెస్కి ప్రోన్ అవుతున్నాం. కాబట్టి మనం మ్యాక్సిమం జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, హెల్దీ ఫుడ్స్ తినాలి. ఫ్రూట్స్లో కూడా యాపిల్స్ తినండి, దానిమ్మకాయ తినండి. అద్భుతం అండి దానిమ్మకాయలు, యాపిల్ తినడం. దానిమ్మకాయ చాలా మంచిది, మస్క్ మిలన్ చాలా మంచిది. ఈ ఫ్రూట్స్ మనం ఎక్కువగా తీసుకున్నాం. బ్లూబెర్రీస్ అద్భుతంగా క్యాన్సర్స్ రాకుండా కాపాడతాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ మనం ఫ్రూట్స్లో మనం ఎక్కువగా తీసుకుంటుంటే అసలు ఎందుకు వస్తాయి మనకి ఇవన్నీ? యాంటీబాడీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, యాంటీ ఫంగల్గా పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఫ్రూట్స్ని మనం తీసుకోవడము. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నిద్ర సరిగా చేసుకోవాలి. పడుకునే ముందు హాఫ్ బకెట్ వేనీలో ఇంత ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కాలు తీయండి, బెడ్ ఎక్కి పడుకోండి. అద్భుతమైన నిద్ర వస్తుంది. పాతకాలంలో మన పేరెంట్స్, పెద్దవాళ్ళు మనకి నిద్ర రావట్లేదు, బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుందంటే ఇంత సాల్ట్ వేసి కాళ్ళు పెట్టించేవాళ్ళు, గుర్తుందా మీకు? మంచి బ్రహ్మాండమైన బాడీ పెయిన్స్ తగ్గిపోయి నిద్ర కూడా బాగా వచ్చేది. కాబట్టి హాట్ ఫుడ్ బాత్, వేనీల్లో కాళ్ళు పెట్టుకోవడం, మంచి నిద్ర చేసుకోవడము, అండ్ యోగా రెగ్యులర్గా చేసుకోవడము, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము, వాటర్ ఇంటేక్ బాగా పెంచుకోవాలి, జంక్ ఫుడ్స్ని వదిలేసేయాలి, యోగా రెగ్యులర్గా చేసుకోవాలి. ప్రతిరోజు యోగా మిస్ అవ్వకుండా చేయాలి. వెరీ ఇంపార్టెంట్, ప్రాణాయామ కూడా యాడ్ చేసుకోవాలి, మెడిటేషన్స్ చేసుకోవాలి. ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే క్యాన్సరే కాదండి, ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా మన బాడీని మనం హెల్దీగా కాపాడుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత దాని ఇవి డిఫరెంట్ ఉండదు, దాని లక్షణాలు మనం వేరు చేయలేమండి. సమస్య ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ముందే ప్రికాషనరీ మెజర్స్లో ఇవన్నీ చేసుకుని అంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అని అనిపిస్తుంది. కాబట్టి మనం కాన్షియస్గా సమస్య రావడానికి ముందే మన శరీరాన్ని ఎప్పుడూ హెల్దీగా ఉంచుకోవాలి. ప్రతి బ్రీత్ బాగుండాలి, ప్రతి ఆలోచన బాగుండాలి, నిద్ర కూడా ప్రశాంతమైన పట్టాలి, నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఉండాలి. ఇవన్నీ చేసుకోండి. క్యాన్సర్సే కాదు కదా, ఇటువంటి చిన్న చిన్న రోగాలు కూడా మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.